నువ్వక్కడ నేనిక్కడ పాటెక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసెక్కడ ఎన్నాళ్ళైనా నువ్వక్కడ నేనిక్కడ పాటెక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసెక్కడ ఎన్నాళ్ళైనా ఎన్నాళ్ళైనా. లవర్ని నన్ను ఎదురుగా పెట్టుకొని లాంగ్ డిస్టెన్స్ పాటలు పాడుతున్నావు. అసలు నీకు నా మీద ప్రేమ ఉందా? ఎందుకు లేదు బంగారం, నీ మీద ప్రేమ ఇంతుంది. కాదు కాదు వస్తున్నారా? తెస్తున్నానే, బ్యాగ్లో ఉన్నారా? వేసేద్దాం, వస్తున్నా. ఇంత ఇంత కాదు కాదు ఇంత ప్రేమ. ఉన్నాడా పోయాడా? ఎప్పుడు చూడు ఏదో ఒక రచ్చ చేస్తావు. మా అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని నాకే బండి కొనిస్తావా? అంటే మన ఫ్యామిలీయే కదా అని. నువ్వు మాట్లాడుకో. ఫ్యామిలీ ఎలా అయింది? మన దగ్గరికి ఇంకా పెళ్ళి కూడా కాలేదు. అలాంటప్పుడు మా అమ్మ డబ్బులు నీ డబ్బులు ఎలా అవుతాయి? నేను అడిగాను నీకు బండి కొనిమ్మని. ఎవడో ఏదో అన్నాడంట, రెచ్చిపోయి బండి కొనిస్తుంది. అయినా నీ డబ్బులతో నువ్వు కొనిస్తే నువ్వు కొనిచ్చినట్టు, అంతేగాని వేరే వాళ్ళ డబ్బులతో కాదు. అర్థమవుతుందా? నేను నన్ను ఈ కోపానికి ఏం తక్కువ లేదు. నిన్ను అంట. మామూలుగా ఎంత తిట్టక ఎవరైనా ఏం చేస్తారో, అలిగి మాట్లాడడం మానేస్తారు, లేదంటే బ్లాక్ చేస్తారు. కానీ ఇది మాత్రం ఏం చేస్తుందో తెలుసా? ఒక ఓల్డ్ మంక్ ఫుల్ లేపేసి క్లాస్ అవతార్లో ఉండే తను మాస్ అవతార్లోకి వచ్చేస్తుంది. చుట్టూ డిస్కో లైట్లు పెట్టుకొని మాస్ పాట ప్లే చేసి డిప్రెషన్కి లాస్ట్ స్టేజ్లో ఉన్నట్టు ఎగురుతుంది చూడు. అయినా నీ డబ్బులతో నువ్వు కొనిస్తే నువ్వు కొనిచ్చినట్టు, అంతేగాని వేరే వాళ్ళ డబ్బులతో కాదు. అర్థమవుతుందా? ఇంకా మ్యూజిక్ ఆపేసాక నాకు మ్యూజిక్ స్టార్ట్ చేస్తుంది చూడు. నన్ను అది అన్నో ఇది అన్నో అని పట్టిన ఏ రేటెడ్ బూతులన్నీ నా మీద వాడుతూ బుర్రను మెంటలెక్కించేస్తుంది. దెబ్బకు 3 సింగ్స్ మీనింగ్ తెలిసిపోద్ది నాకు. ఎంత చేసా కట్ చేస్తే. దేవుడా, అంటే వింటున్నావో లేదో అని. దేవుడా, ఓ మంచి దేవుడా, అవ్వకవ్వక నాకు లవ్ సెట్ అయిపోయింది. కానీ ఈ మధ్య గొడవలు. నా చందుని ఇలా ఇచ్చి అలా దూరం చేస్తావేమో అని భయం వేస్తుంది. అంత పని మాత్రం చేయకే. ఎక్కువ గొడవలు పెట్టకుండా ఏదో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలా కొన్ని మాత్రమే అప్పుడప్పుడు క్యూట్గా లైట్గా గొడవలు పెట్టు. అబ్బా, నా కృష్ణుడి గురించి ఇలా వినాయకునికి చెప్తున్నానో లేదో అలా ఫోన్ వచ్చేసింది. అంటే వింటున్నావన్నమాట. ఒక్క నిమిషం. చెప్పు రాజా. దిగిందా? ఏంటది? అదే నైట్ ఓల్డ్ మంక్ తాగి ర్యాంప్ చేసాగా, అది దిగిందా అంటున్నా. అపచారం అవే మాటలు. నేను మన గురించి దేవుని దగ్గర మొక్కుకుంటుంటే నువ్వు ఓల్డ్ మంక్, బ్లెండర్ స్ప్రైడ్ అని ఏవేవో చెప్పేస్తున్నావు. పాపాలు పుణ్యాలు బాగా బ్యాలెన్స్ చేస్తుంది అది. అది గదుకో మళ్ళీ ఏదో తిట్టుకుంటున్నావు. మళ్ళీ లెంపలు వేసుకో. అమ్మా, లోపల తిట్టుకున్నా తెలిసిపోతుంది దీనికి. సరే తిట్టుకుంది చాలు కానీ అర్జెంటుగా స్నానం చేసి పంచగట్టుకుని టెంపుల్ దగ్గరకు వచ్చాయి.
నేను మొక్కుకున్న మొక్కు చెల్లించేద్దాం. అప్పుడు మన మధ్య ఏ గొడవలు ఉండవు. మొక్క ఏ మొక్కు? అయినా నువ్వు మొక్కుంటే నేనెందుకు గుడికి? నేను మొక్కుకుంది నువ్వు చెల్లిస్తావనే రాజా. అయినా చిన్న మొక్కేలే, భయపడు. చిన్న మొక్క ఏంటది? ఏం లేదు, 5 గుళ్ళల్లో 5 గుళ్ళలో 5 గుళ్ళల్లో 108 ప్రదక్షిణాలు చేస్తే చాలు. ఏంటి 108 ప్రదక్షిణాలు? అది కూడా 5 గుళ్ళలోనా? నేను ఉండడంగా పోవడంగా నా వల్ల కాదు. మొక్కుకుంది మన కోసమే కదా, ఆ మాత్రం చేయకపోతే లవ్ ఎందుకు లవ్వు? ఇప్పుడు నువ్వు 10 నిమిషాలలో గుడి దగ్గరికి రాలేదనుకో, మీ ఇంటికొచ్చి పాలిపోతాగా. సరేలే, పెట్టు. అది కాదు. ఓకే, డన్. ఈ మెంటల్లో చెప్పినట్టే నాతో 108 ప్రదక్షిణాలు 5 గుళ్ళలో నాన్ స్టాప్గా చేయించింది. ఇంకా నా పరిస్థితి ఉంది చూడు. అమ్మా, రే చందు, ఏడికెళ్ళినావురా? నీకు సమాధానం చెప్పే ఓపిక కూడా నాకు లేదు, వదిలేయమ్మా. అమ్మా, గంధపు చెక్కలా ఉండేవాడు దాల్చిన చెక్కలా అయిపోతున్నాడు. ఆ మెంటల్ పిసే నా కొడుకు రక్తం తాగుతోంది. ఇంకా ఏదో ఒకటి చేసి వీళ్ళని విడగొట్టాలి. ఒసే అంజు, రేపటి నుంచి మైసం అంటే ఏందో చూపిస్తానే. మెంటల్ పిస్తానా, ఇప్పుడెలా ఎక్కుతావో చూస్తానే. ఈరోజు ఏంటి ఇంత అందంగా ఉన్నాను? అంజుకి కనిపిస్తే ముద్దిచ్చేస్తుంది. రే చందు, ఆగురా. ఏంటమ్మా బయటికి వెళ్తుంటే? ఎంత అందంగా ఉన్నావు నాన్న. నాన్న పోలికలే. జస్ట్ చుక్క పెడతా ఉండు నాన్న. థ్యాంక్స్. ఇప్పుడు పోరా దాని దగ్గరికి. ఏంటి ఇది? సైకో మామి. ఇందువదన కొందరదన మందగమన మధుర వచన. వావ్ వావ్. ఇప్పుడు దాని ముఖం తలుచుకుంటే ఉంటది. ఈ కిలాడికిలా కాదు, మైసమ్మ 2.0 చూపించాలి. దేని పంచర్ అయింది? ముందు కూడానా?
మైసమ్మ బట్టలన్నీ ఏమైపోయినాయి? మా మా ఏంటే కబోర్డ్లో నా బట్టలు ఏం లేవు, ఏం చేసావు? ఆ, మొత్తం ఉతకడానికి వేసా. ఉతకడానికి వేసావా? ఇప్పిన బట్టలు ఉతకడానికి వేయాలి, కబోర్డ్లోని కొత్త బట్టలు కాదు. రే బూస్ట్గా, ఏ ఉతకాలో ఏ ఉతకూడదో నాకు బాగా తెలుసు. ఎలా మూసుకొని 5 minutes later. ఫోన్ ఏది? అమ్మా ఛార్జింగ్ పెట్టిన ఫోన్ ఏదే? ఫోనా? నాకేం తెలుసు? నాకేం తెలుసు? నాకేం తెలుసు? నాకేం తెలుసు? నాకేం తెలుసు? ఛార్జింగ్ పెట్టిన ఫోన్ ఏదే? నాకేం తెలుసు? ఫోన్ ఏమైంది? నాకేం తెలుసు? తెలుసు తెలుసు తెలుసు. ఫోన్ ఏమైపోయిందో, అంజు ఏం చేస్తుందో. వీడేంటి తెగ ఫీల్ అయిపోతున్నాడు? మా నేను వెళ్ళి పడుకుంటానే. రే చందు, ఆగరా. ఈ రోజు నుంచి హాల్లో నాన్నతో పాటు పడుకో. ఎందుకే? నా రూమ్ ఉంది కదే. ఎందుక? ఒక్కసారి కళ్ళ కింద క్యారీ బ్యాగులు చూసుకో. మొదలెట్టింది. నైట్ అంతా పడుకోకుండా జాగారం చేస్తున్నావు, అందుకే ఇక్కడే పడుకో. ఫోన్ కూడా లేదు, ఎక్కడ పడుకుంటే ఏంట్లే. కలవడానికి రావట్లేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. ఇక్కడ కూడా లేడే, ఏమైపోయాడు? రేపు ఎలాగైనా పట్టుకోవాలి. ఈ అమ్మ కూచిగాడు బయటికి రావట్లేదే. తొంగి తొంగి కాదు, తొక్కుకుంటూ పోవాలి. రే చందు, బయటికి రారా. నాతోనే పెట్టుకుంటావే నువ్వు? అమ్మా ఆపే బాబాయ్, ఆపే బాబాయ్, ఏముంది ఇక్కడ? నీ దరిద్రం తప్ప నాకేం కనబడట్లేదు. విన్న నీకే ఎలా ఉంటే అనుభవించి నాకు ఎలా ఉంటుంది చెప్పు. అందుకే అటు ఆ మెంటల్ పీస్కి ఇటు మా అమ్మకి మధ్య ప్రశాంతత లేక, కొన్నాళ్ళు ఎటైనా పారిపోతే మా ముగ్గురి మధ్య వార్ తగ్గుతుందని లాక్డౌన్లో ఉన్న మా ఇంట్లోంచి సైలెంట్గా మా నాన్న ఫోన్ నుంచి బైక్ బుక్ చేసి బయటకు వచ్చేసా. తీరా చూస్తే నువ్వు ఎంటర్ అయ్యి నీకు నాకు ఎంగేజ్మెంట్ అన్నావు. అంటే అత్తే నీ ఫోన్ కొట్టేసి నాకు మెసేజ్ చేసిందా?
ఎందుకు నవ్వుతున్నావు? ఫస్ట్ కోపం వచ్చింది కానీ నువ్వు చెప్పింది విన్నాకే నవ్వొస్తుంది. మై గాడ్. బేసిక్గా అంజు అత్తయ్య ఇద్దరు మంచోళ్లే బావా. కాకపోతే అత్తయ్యకి కొంచెం ఈగో ఎక్కువ, అంజుకి నోటితోలు ఎక్కువ. అందుకే ఇన్ని ప్రాబ్లమ్స్ నీకు. సరే, ఇప్పుడు నీకు మొత్తం తెలిసింది కదా. వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చేలోపు నేను వెళ్ళిపోవాలి, నువ్వు కూడా వెళ్ళిపో, సరేనా? ఆగు బావా, నువ్వు ఇక్కడ ఉన్నావని వాళ్ళకెలా తెలుస్తుంది? వాళ్ళకి తెలుస్తుంది ప్రియా, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు నేను ఎక్కడున్నా కనిపెట్టేస్తారు. అది- వాళ్ళ చచ్చడుపు. నాన్న, మీరేంటి ఇక్కడ? అంటే నువ్వు స్టార్టింగ్లో ఏదేదో చెప్తుంటే భయమేసి మావయ్యని నేనే రమ్మన్నాను. ఆయన ఇప్పుడు వచ్చాడు. అమ్మో అమ్మో, ఒక్కగానొక్క కొడుకు మూటమ్ములు సర్దుకొని ఎక్కడికో వెళ్ళిపోయిండు. నువ్వే మాయం చేసినావు. ఎక్కడున్నాడు వాడు? మర్యాదగా చెప్తావా లేదా? హే, నేను కాదు మాయం చేసింది, మీరే మాయం చేశారు. ఇంట్లో ఎక్కడో దాపెట్టి నన్ను కలవకుండా చేస్తున్నారు కదా. అసలుకి ఒక గానొక లవ్వరు. రే చందుగా, అరే బుజ్జుకొండ, అమ్మ కూచి, బయటికి రారా. ఏ పొట్టిదానా డ్రామాలు ఆడావంటే పగిలిపోద్ది. పొట్టి అన్నావో మీటర్ పెరుగుద్ది. ఏంటే చేయలేపుతున్నా? ఏంటి ఏంటే? నా ఇష్టం వచ్చింది నా నేను ఇంటికి చేస్తా. మీ ఇంటిలో వస్తా, పిలుస్తావా లేదా? రే చందుగా, ఎక్కడికి వెళ్ళిపోయినావురా? అమ్మో అమ్మో, కొత్త బాయ్ కూడా వాడేసావా? అయిపోయాడు. వీళ్ళ గురించి తెలిసి కూడా నన్ను ఇంటికి తీసుకొచ్చావు కదా నాన్న. నీకంటే పెద్ద వెళ్ళని ఇంకొకడు ఉండడు. రే చందు, ఏం కాదురా, నేను చూసుకుంటా పదా. ఓయ్ చందుగా, ఎక్కడికి వెళ్ళిపోయావు? మార్నింగ్ నుంచి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? పొద్దున్నుంచి నువ్వు కనిపించకపోయేసరికి నీ మీద బెంగతో నేను టిఫిన్ కూడా చేయలేదు. ఇంట్లో ఉప్మా అనుకో, అది వేరే విషయం. అబ్బా, వీళ్ళు మారరు. వీడి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంలో తప్పే లేదు. ప్రియా, వచ్చేసావా? నా బంగారం, నీకోసమే వెయిట్ చేస్తున్నానే. పద ఇంట్లోకి, మనకు చాలా పనులున్నాయి. ఎంగేజ్మెంట్కి ఏర్పాటు చేసుకోవాలి. ఎంగేజ్మెంటా? ఎవరికి? ఇంకెవరికి? నా కొడుక్కి, నా మేనగోడలకి. మేనకోడలా? ఇదెక్కడి నుండి వచ్చింది మధ్యలో? ఎవరితివే నువ్వు? ఎంత ధైర్యం ఉంటే నా చందునే పెళ్లి చేసుకోవడానికి వస్తావా? మర్యాదగా వచ్చిన దారిని వెనక్కి వెళ్ళకపోతే నీ మొహం పగిలి. నీలాగా మెంటల్ పీస్ కాదే నా మేనకోడలు, చాలా మెచ్యూర్డ్ పీస్. ఇదేంటి సైకిల్ చేసింది? కుంపదీసి మోగదా ఏంటి? ప్రియా, నువ్వెందుకే మౌనవర్ధం చేస్తున్నావు? ముందు పద ఇంట్లోకి వెళ్దాం. నువ్వు నాతో మాట్లాడవా? ఎందుకే? మనం ఇద్దరం ఒకటే పార్టీ కదా. ఆహా, మొత్తం చెప్పేశాడా? రే చందుగా, కష్టపడి మొత్తం సెట్ చేస్తే మొత్తం ఖరాబ్ చేసినావు కదరా నిన్ను. ఒసే అత్త, ఇంకోసారి చందు మీద చేయి వేసావో హైదరాబాద్ మొత్తం తగిలెట్టేస్తా. అప్పో, నా కొడుకును కొడితే నీకేంటే మెంటల్ దానా? ఎవరే మెంటల్? నువ్వే ఒక్కటి మెంటల్. ఇచ్చినట్టే మళ్ళా. నువ్వే మెంటల్ దాన్ని. ఏంది? ఏయ్, నువ్వు ఒక్కటి నా- ఇచ్చినట్టే మళ్ళా. ఆ? ఏయ్, ఇందుకే నేను ఇంటికి రానని చెప్పింది. మీ గొడవ మీదే. ఎప్పుడు చూడు దాని మీద నువ్వు, నీ మీద అది. అరువురా అరువు, నిన్న కాక మొన్న వచ్చిన దానికోసం అమ్మ మీదే అరుస్తున్నావా? శృతి ఇందుకేనా నిన్ను 25 ఏళ్ల నుంచి వేయించి పెద్ద చేసింది? చూడండి. అమ్మా, ఈ సీరియల్ ఎమోషనల్ డైలాగులు చెప్పకే. నాకు అస్సలు ఓపిక లేదు. ఆహా, నీలో ఇంత ఫైర్ ఉందని అనుకోలేదు రాజా. నువ్వు నోరుమై. నోరు తెరిస్తే మంచోని కాదు చెప్తున్నాను. వీడు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నాడు. ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు తప్ప నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? దాని మీద గెలవాలని నువ్వు, నీ పనులను తిప్పుకొట్టాలని అది. ఒకరినొకరు ఈగోలు సాటిస్ఫై చేసుకోవడం తప్ప నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మీరిద్దరూ చేసే మెంటల్ పనులకి నాకు మెంటల్ పీస్ లేకుండా పోతుంది. పైగా ఇవన్నీ చాలదన్నట్టు ప్రియాని పెళ్ళని చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చావు. అయినా అలా ఎలా మోసం చేయాలనిపించిందే? అబ్బా, ఇదంతా నీ మంచి కోసమే కదరా. బా, ప్రియ ఎంత మంచిదో నీకు తెలవదా? ఏంటే మంచి?
లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఒప్పుకుంటానే, అది చూడడానికి తింగరదానిలాగే కనిపిస్తుంది. కొంచెం నోడుదోలు ఎక్కువే కానీ ఎంత మంచిదో తెలుసా, నన్ను ఎంత లవ్ చేస్తుందో తెలుసా, సేమ్ నీలాగే. అమ్మా, నువ్వంటే నాకు ప్రాణమే. ఆ తర్వాత నాన్న, ఆ? ఎప్పుడు నేను ఫస్ట్ అంటావు కదరా. ఆ తర్వాత అంత ఇష్టపడింది అంజునే. నన్ను నువ్వు కాక ఇంకెవరు అర్థం చేసుకుంటారే? అబ్బా ఇప్పుడు ఏమంటావురా? ఎహే, చూసావా, ఇంత చెప్పాక కూడా మళ్ళీ ఏం చేయమంటావు అని నన్నే అడుగుతున్నావు. నేనేం మాట్లాడినా మీకు అర్థం కాదు, అర్థం చేసుకోవడం కూడా ట్రై చేయరు. ఎందుకంటే మీకు గోలా ఈగోలు తప్ప నా ఎమోషన్తో పనే లేదు. ఇంకా ముక్కు పేరుతో అది నాతో 108 ప్రదక్షిణాలు చేయించిన అవసరం లేదు. దాన్ని కలవకుండా ఉండడానికి నా బైక్లో గాలి తీసేయడాలు, నా ఫోన్ దాచేయడాలు, ఇటువంటి పనులు నువ్వు కూడా చేయని అవసరం లేదు. మీ ఇద్దరికీ నేనే ప్రాబ్లం కాబట్టి నేనే ఎటైనా వెళ్ళిపోతాను. నన్ను వదిలేయండి. మీరిద్దరూ మాత్రం నిండు నూరేళ్ళు గొడవపడుతూ సుఖంగా ఉండండి. ఈరోజంటే నాన్న ఇంటికి తీసుకొచ్చాడు. నా మీద ఒట్టే చెప్తున్నా, ఇంకోసారి బయటికి వెళ్తే కనిపించను కూడా కనిపించను. తర్వాత మీ ఇష్టం. అయ్యో, చందు రాజా, చందు! లే రాజా, ఇల్లహ ఆగు రాజా రాజా అని నేల నాకించేసేలా ఉన్నారు మీరు. అత్తమ్మ, ఎప్పుడూ సిల్లిగా మాట్లాడే బావ కూడా ఈరోజు సీరియస్గా నీ ముందే మాట్లాడుతున్నాడంటే విషయం ఉంది. నువ్వు కొంచెం ఈగోని కంట్రోల్ చేసుకొని నాకు బావుకి పెట్టిన ముహూర్తానికి వాళ్ళు పెళ్లి చేసావనుకో, వాళ్ళు గోలేదో వాళ్ళే పడతారు కదా. మా మైసమ్మకి చెప్పేందుటోళ్ళు ఎవరు లేరులే కానీ ఈ ఒక్కసారికి నా మాటిను. మనిద్దరం ఒకటే పార్టీ కదా. ఫైనల్గా చందుగాడి బాధ ఎంతో కొంత అర్థం చేసుకుని మైసమ్మ వీళ్ళిద్దరికీ పెళ్లి చేసింది. నా కొడుకు కూడా అమ్మయ్యా పెళ్ళైపోతే ఇక మా ముగ్గురు మధ్య ఉన్న ఈ వారు ఎండ్ అయిపోతుంది, మెంటల్ పీస్ దొరుకుతుంది అనుకుంటున్నాడు. కానీ 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న మనకు తెలుసు, కానీ పాపం వాడికేం తెలుసు పెళ్ళైన తర్వాతే అసలు గేమ్ స్టార్ట్ అవుతుందని. నా బుజ్జి కదా, తాగు. మీ కాఫీ వద్దు, నా కాఫీ స్టార్ట్ నాతో అయింది. పోటీ పడతావేంటి? నీతోనే నాతో పోటీ పడతాను. నీ కాఫీ తాగుతాడు, నా కాఫీ తాగుతాడు. నీ కాఫీ తాగడు, నా కాఫీ తాగుతాడు. రోజు నీ కాఫీ తాగుతాడు కదా, ఇప్పుడు నేను పెట్టిన కాఫీ తాగుతాడు. పక్కకు పోండి. మమ్మీ పెట్టే కాఫీ తాగుతాను చెప్పు. అమ్మనే బెస్ట్ కదా. అవునమ్మా. ఏంటి బెస్ట్? మొన్న మీరు పెట్టిన కాఫీ తాగే 3 రోజులు మోషన్స్కి వెళ్ళాడు, అందుకే నన్ను పెట్టమన్నాడు. ఇప్పటి నుండి నేను పెట్టిన కాఫీ తాగుతాడు. చెప్పు, చూస్తావేంటి? చెప్పు. రేయ్ రేయ్ ఏంటి తాగేది? పెళ్లి చేసుకున్నా కదా అని కంట్రోల్లో పెట్టుకోకవాన్ని. వాడు ఫస్ట్ నా కొడుకు, ఆ తర్వాత నీ మొగుడు. తాగునా? ఎహే, ఎవరో ఒకరు ఇవ్వండి. ఎహే, ఏంటి మీ కొడుకు? ఇప్పుడు ఆయన నాకు సొంతం, నేను చెప్పినట్టే వింటాడు. నేను కంట్రోల్లో పెట్టుకుంటానో కౌగిలించుకుంటానో అది నా ఇష్టం. ఏంటి మీ కాఫీ? పట్టుకో, తాగురా, నా కాఫీ తాగు, నా కాఫీ తాగు. తాగు బుజ్జి, తాగురా. నా బుజ్జి కదా, నా తాగు. కాఫీ తాగు బేటా. తాగు. నీ కాఫీ వద్దు, తాగు, నా నా కాఫీ కాఫీ తాగుతాడు. మీ అమ్మ తాగు. కాఫీ బాగుండదు, నా కాఫీ బాగుండదు. తాగు బుజ్జి.